మహారాష్ట్ర పూణేకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు అరగంట ముందు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరికి ఫోన్ చేసి రహస్యంగా మాట్లాడినట్టు కాల్ డీటెయిల్స్ రికార్డ్స్ ఆధారంగా అధికారులు కనుగొన్నారు. మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణ, సిడిఆర్ పరిశీలనలో ఈ విషయం బయటపడినట్టు తెలిపారు. ఈ కాల్ను కుట్రకు సంబంధించిన అత్యంత కీలక డిజిటల్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. వారిద్దరి మధ్య సాగిన ఈ సంభాషణలో కేతన్తో తానున్న ప్రాపర్ లొకేషన్ను ప్రియుడు చేతన్కు సియా తెలిపిందని గుర్తించారు. అక్కడ ఇతర పర్యాటకులెవరూ లేరని నిర్ధారించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు సంబంధించిన ప్రణాళికను దాచిపెట్టేందుకు 3 నెలలుగా ఇరువురు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా షేర్ చేసుకున్న మెసేజ్లు, వాయిస్ కాల్స్ వివరాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. సదరు డేటాను సైబర్ నిపుణుల సాయంతో వెలికితీసేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలగించిన సమాచారం, లొకేషన్ వివరాలు, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్లను పోల్చి చూసి ఈ కుట్రను నిరూపించే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు కేతన్తో కోటపైకి వెళ్లిన తర్వాత నిందితురాలు సియా తన ప్రియుడు చేతన్కు సంకేతం ఇవ్వడంతో అతడు వారు ఉన్న వైపు వెళ్లాడని తెలిపారు. కేతన్ కొండ అంచు వద్ద నిలబడి ఉండగా అతడికి అనుమానం రాకుండా షూలేస్ కట్టుకోవడానికో లేదా నీళ్లు తాగాలనే కారణంతోనే సియా నేలపై కూర్చోవాలి. ఇదే హత్యకు ఆమె ఇచ్చిన సిగ్నల్ అని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కేతన్ పడిపోయే సమయంలో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా అందకుండా ఉండేందుకు కూడా వారు ఈ ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు చేతన్ పూణే నుంచి 90 కిలోమీటర్లు స్కూటర్పై ప్రయాణించి లోహగఢ్కు వచ్చినట్లు తెలిసింది. కారులో వెళ్తే కోట దగ్గరలోని టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని అతడు ఇలా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం అదే స్కూటర్పై పూణేకు తిరిగి వచ్చి దుస్తులు మార్చుకున్నట్లు తెలిపారు. కేతన్తో ఎంగేజ్మెంట్కు ముందు సియా తన స్నేహితులతో కలిసి ఉదయ్పూర్ ట్రిప్ను వెళ్లిందని, వారిలో చేతన్ కూడా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. కాగా కేతన్, సియాలకు నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది. కానీ ఈ పెళ్లి తనకు ఇష్టం లేకపోవడంతో సియా జూన్ 18న లోహగఢ్ కోటకు కేతన్ను తీసుకువెళ్లి కొండపై నుంచి తోసి హతమార్చింది.